నమస్తే. వరుసగా దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో మత మార్పిళ్లపై కఠినమైన చట్టాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్ మొదటగా, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత రాజస్థాన్. ఈ విధంగా ఆయా రాష్ట్రాల్లో కొంచెం అటు ఇటుగా కఠినమైన శిక్షలు, అంటే 5 నుంచి 10 ఏళ్ల పాటు, మరికొన్ని చోట్ల జీవిత ఖైదు కూడా, అంటే మోసపూరితంగా మత మార్పిడి చేసి వారిని హింసించిన వారికి జీవిత ఖైదు కూడా విధించే విధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చట్టం చేసింది. దీంట్లో సామూహికంగా మతం మార్చే వాళ్ళు, అంటే ఒక్కొక్కరిని లక్ష్యం చేసుకొని మతం మార్చేది ఒక పద్ధతి, సామూహికంగా కూడా ఒక పద్ధతి ప్రకారం మతం మార్చే దానిపైన కూడా దీంట్లో చట్టాలు చేశారు. అయితే మరి దేశంలో హిందూ సమాజం కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉన్నదా? లేదు కదా. ఇప్పుడు మన తెలంగాణ లాంటి రాష్ట్రమే కానీ, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మరి మిగతా రాష్ట్రాల్లో కూడా హిందూ సమాజం ఉన్నది కదా. మరి దీనికోసం అడిగితే కానీ అమ్మ కూడా అన్నం పెట్టదు అడగకపోతే. కాబట్టి మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు కాని రాష్ట్రాల్లో కూడా మత మార్పిళ్లపై కఠినమైన చట్టాలు రావడానికి హిందూ సమాజం కార్యాచరణ తీసుకుంటుందా? మరి చూద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.